ఒకవేళ నేను చెప్పేది వింటే అది సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించొచ్చు. కానీ ఒక్కసారి ఊహించుకోండి, ఈ విశ్వంలో ఎక్కడో ఒకచోట గడిపిన కొన్ని గంటలు ఇక్కడ భూమిమీద కొన్ని సంవత్సరాలతో సమానమైతే? ఇది ఊహ కాదు, ఇదే ఫిజిక్స్. అవును, ఇలాంటిది నిజంగానే సాధ్యం అని నేను చెప్తే? సరే, దీన్ని ఇలా అనుకుందాం. ఒక ఆస్ట్రోనాట్ ఒక బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళి అక్కడ జస్ట్ 1 గంట గడిపాడనుకుందాం. ఆ తర్వాత తన జర్నీ ముగించుకుని తిరిగి మన భూమి మీద అడుగు పెట్టినప్పుడు అసలు ఏం జరిగి ఉంటుందో ఊహించగలమా? నమ్మటానికి కాస్త కష్టంగానే ఉంది కదూ, కాని ఇదే నిజం. వాళ్ళు అక్కడ గడిపింది ఒకే 1 గంట, కాని ఇక్కడ భూమి మీద మాత్రం చాలా చాలా సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. ఏంటిది, ఏదో సినిమా స్టోరీలా ఉంది కదా? అంతా కల్పన అనుకుంటున్నారా? అస్సలు కాదు, ఇది కల్పన కాదు, ఇది పక్కా నిజమైన ఫిజిక్స్. అవును, బ్లాక్ హోల్స్ దగ్గర టైమే, అవును, సమయమే నెమ్మదిస్తుంది. మరి ఇంతలా సమయాన్ని కూడా శాసించే ఈ బ్లాక్ హోల్స్ అంటే ఏంటి? అసలు వాటిని విశ్వం యొక్క అల్టిమేట్ ట్రాప్ అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకోవాలి. బ్లాక్ హోల్ అంటే పేర్లో ఉన్నట్టు అదేదో రంధ్రం కాదు. ఇది స్పేస్లో ఒక పాయింట్. అక్కడ గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి ఎంత బలంగా ఉంటుందంటే, ఎంత బలంగా అంటే లైట్ కూడా, అవును, కాంతి కూడా దానినుంచి తప్పించుకోలేదు. మరివి ఎలా పుడతాయి? కథ సింపుల్. ఒక పెద్ద నక్షత్రం, అంటే మన సూర్యుడి కన్నా ఎన్నో రెట్లు పెద్దది, దాని లైఫ్ ఎండ్కొచ్చినప్పుడు తనలోకి తానే కుప్పకూలిపోతుంది. ఆ నక్షత్రం యొక్క మొత్తం మాస్ అంతా ఒకే చిన్న పాయింట్లోకొచ్చేస్తుంది. అప్పుడు పుట్టే ఆ విపరీతమైన గ్రావిటీ వల్ల ఈవెంట్ హొరైజన్ అనే ఒక బౌండరీ ఏర్పడుతుంది. ఈ ఈవెంట్ హొరైజన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి ఏదైనా సరే ఈ బౌండరీని దాటి లోపలికి వెళ్ళిందంటే అంతే, మళ్ళీ ఎప్పటికీ బయటకు రాలేదు. అందుకే దీన్ని పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. ఓకే, బ్లాక్ హోల్స్ ఏంటో అర్థమైంది, కానీ అసలు పాయింట్కి వద్దాం. ఇవి టైంని ఎలా కంట్రోల్ చేస్తాయి? గ్రావిటీకి టైంకి మధ్య ఉన్న ఆ సీక్రెట్ కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనకున్న మ్యాజిక్ అంతా ఒకే ఒక్క పేర్లో ఉంది, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాపేక్షతా సిద్ధాంతం మన యూనివర్స్ని చూసే పద్ధతినే మార్చేసింది. చూడండి, ఐన్స్టీన్ ఏం చెప్పారంటే గ్రావిటీకి టైంని వంచే శక్తి ఉందని. మన భూమి దగ్గర గ్రావిటీ తక్కువ కాబట్టి ఇక్కడ టైం నార్మల్గా నడుస్తుంది. కానీ ఒక బ్లాక్ హోల్ దగ్గర అక్కడ ఉండే భయంకరమైన గ్రావిటీ వల్ల సమయం సాగినట్టు నత్తనడకలా సాగుతుంది. ఫిజిక్స్లో దీనికొక ఫ్యాన్సీ పేరు కూడా ఉంది, గ్రావిటేషనల్ టైం డైలేషన్. సింపుల్గా చెప్పాలంటే గ్రావిటీ ఎక్కువ ఉంటే టైం స్లో అవుతుంది, గ్రావిటీ తక్కువ ఉంటే టైం ఫాస్ట్గా నడుస్తుంది, అంతే. ఒకవేళ ఎవరైనా బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్లారనుకోండి, వాళ్ల చేతికి ఉన్న వాచ్ భూమి మీదున్న వాచ్తో పోలిస్తే మెల్లగా టిక్ టిక్ మంటుంది. వాళ్ల హార్ట్ బీట్ కూడా స్లో అవుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే వాళ్లకి మాత్రం అంతా నార్మల్గానే అనిపిస్తుంది. వాళ్లకి తెలీదు, బయటనుంచి చూసే వాళ్లకి వాళ్లు స్లో మోషన్లో కనిపిస్తున్నారని. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే మనం మొదట అనుకున్న ఎగ్జాంపుల్నే మళ్ళీ చూద్దాం. ఇది నిజంగా ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ లాంటిదే. గుర్తుంది కదా, ఆ ఆస్ట్రోనాట్ బ్లాక్ హోల్ దగ్గర స్పెండ్ చేసింది కేవలం ఒకే 1 గంట. కాని అదే 1 గంట సమయంలో మన భూమి మీద ఏకంగా 7 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే ఆ 1 గంట జర్నీ వాళ్లను భూమి మీద 7 సంవత్సరాల భవిష్యత్తులోకి తీసుకెళ్ళింది. సో ఇదేదో భ్రమ కాదు, ఇది ఫిజికల్గా సాధ్యమయ్యే రియల్ టైం ట్రావెల్. కాకపోతే ఒక్కటే కండిషన్, కేవలం ఫ్యూచర్లోకి మాత్రమే వెళ్లగలం, పాస్ట్లోకి కాదు. ఓకే, ఇదంతా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కాని అసలు దీనివల్ల మనకేంటి ఉపయోగం? ఈ బ్లాక్ హోల్స్ గురించి తెలుసుకోవడం అంత అవసరమా? ఎందుకంటే ఈ బ్లాక్ హోల్స్ అనేవి జస్ట్ స్పేస్లో ఉండే మాన్స్టర్స్ కాదు, అవి మన యూనివర్స్కి సంబంధించిన సీక్రెట్స్ని టెస్ట్ చేసే న్యాచురల్ ల్యాబ్స్ లాంటివి. అవును, అవి మన ఫిజిక్స్ రూల్స్ని, స్పేస్ టైం కాన్సెప్ట్ని, అసలు రియాలిటీ అంటే ఏంటి అనే మన ఐడియాలేనే ఛాలెంజ్ చేస్తాయి. మన నాలెడ్జ్కి ఒక లిమిట్ టెస్ట్ పెడతాయి. మొత్తానికి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే టైం అనేది కాన్స్టెంట్ కాదు, అది అబ్సల్యూట్ కాదు, అది ఫ్లెక్సిబుల్. దాన్ని వంచొచ్చు, స్లో చేయొచ్చు. కాబట్టి
నెక్స్ట్ టైం అయిపోయింది అని ఎవరైనా అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ యూనివర్స్లో కొన్ని చోట్ల టైం అస్సలు నడవదు. అది వంగుతుంది, బ్రేక్ అవుతుంది, చివరికి మాయమైపోతుంది కూడా.